హాయ్ ఫ్రెండ్స్, హలో ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు అందరూ? సో అందరూ బాగున్నారు అనుకుంటాను. సో ఈరోజు మనము కొరడాల టూల్ బార్లో నుండి లాస్ట్ క్లాస్ గురించి చూస్తున్నాము. కోర్స్ చాలా రోజుల తర్వాత వచ్చాను మళ్ళీ నేను. ఓకే, కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను క్లాస్ కంటిన్యూ చేయలేకపోయాను. సో మనకు ఇక కంటిన్యూ అవుతుంది, మీకేం బ్రేక్స్ ఏమి ఉండవు. సో టూల్ బార్లో మనం ఈరోజు చూసే మెయిన్ టూల్స్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ టూల్, ఐ డ్రాపర్ టూల్, తర్వాత ఫిల్ టూల్. ఈ 3 టూల్స్ ఉంటాయన్నమాట. దీన్ని మళ్ళీ సబ్ కేటగిరీలో ఐ డ్రాపర్ టూల్‌లో మీకు అట్రిబ్యూట్స్ ఐ డ్రాపర్ ఉంది. ఫిల్ వచ్చేసి మీకు ఇంటరాక్టివ్ ఫిల్ ఉంది, స్మార్ట్ ఫిల్ ఉంది, మెష్ ఫిల్ ఉంది. ఓకే. ఫస్ట్ మనం ట్రాన్స్పరెన్సీ టూల్‌తో స్టార్ట్ చేద్దాము. ఈ ట్రాన్స్పరెంట్ టూల్ అంటే ఏంటంటే, మామూలుగా మనం ఫోటోషాప్ ఐడియా ఉన్న వాళ్ళకి ఒపాసిటీ అంటారు ఫోటోషాప్‌లో. అంటే ఒపాసిటీ అంటే ఒక ఆబ్జెక్ట్ కానీ, ఒక కలర్ కానీ థిక్‌నెస్‌ని కొద్దిగా రెడ్యూస్ చేయడాన్ని ఒపాసిటీ అంటారన్నమాట. ఇప్పుడు ఇదే ట్రాన్స్పరెన్సీ టూల్ తీసుకుని ఈ రౌండెడ్ రెక్టాంగిల్ మీద నేను ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, చూడండి ఈ పార్ట్ అంతా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది అనమాట. దీన్నే ఫోటోషాప్లో మనం దీన్ని ఒపాసిటీ అని అంటాం అనమాట. ఓకే, ఫోటోషాప్లో దీన్ని ఒపాసిటీ అని అంటాం మనం, రైట్. అలా కాకుండా ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, ఇది బ్యాక్గ్రౌండ్ ఉన్నదని నేను ట్రాన్స్పరెంట్ చేయాలి. అంటే ఇప్పుడు ఫోర్గ్రౌండ్ కలర్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ. ఓకే, మీరు ట్రాన్స్పరెన్సీని మామూలుగా మీరు ఒక ఈ మన ఆబ్జెక్ట్స్కే కాకుండా ఇమేజెస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదో ఒక ఇమేజ్ తీసుకుందాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇమేజ్ తీసుకున్నాను, రైట్. ఈ ఇమేజ్ మీద మీరు ట్రాన్స్పరెన్సీ అప్లై చేయాలి. మీరు ఇలా డ్రాగ్ చేయండి, ఇలాగనమాట. మీరు దీన్ని మీరు ఇలా డ్రాగ్ చేస్తారంటే ఆటోమేటిక్గా మీకు డిస్టెన్స్ వైజ్ కూడా తీసుకుంటున్నమాట. చూడండి ఇది మీరు చూడండి, ఏరియా ఎంత ఏరియా కావాలి ట్రాన్స్పరెన్సీ అనేది మీరు ఈ రెక్టాంగులర్ డాట్తో మీరు చేయొచ్చు అనమాట. అలాగే మీరు షిఫ్ట్ హోల్డ్, మీరు ట్రాన్స్పరెన్సీ కేసు వద్దనుకున్నాను అనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది నో ట్రాన్స్పరెన్సీ ఉంది. దీన్ని క్లిక్ చేశారంటే ట్రాన్స్పరెన్సీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇదే ట్రాన్స్పరెన్సీని మనం ఇలా క్లిక్ చేసి ఇక్కడ చూడండి యూనిఫామ్ ట్రాన్స్పరెన్సీ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే కంప్లీట్ ఇమేజ్ మొత్తం ట్రాన్స్పరెంట్ అవుతుంది అనమాట. ఓకే, కంప్లీట్ ఇమేజ్ మొత్తం ట్రాన్స్పరెంట్ 50% ట్రాన్స్పరెంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అలా కాకుండా మనకు 90% కావాలి ట్రాన్స్పరెంట్. సేవిస్ 90% ట్రాన్స్పరెంట్ అయిపోయింది ఇప్పుడు ఇమేజ్, టోటల్ ఇమేజ్. ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఇదే ట్రాన్స్పరెన్సీ మనకు 90% మనకు 50% మాత్రమే, ఆర్ఎల్స్ 20% మాత్రమే కావాలి. సేవిస్ ఇలాగనమాట. ఓకే, ఇన్కేస్ మనకు ట్రాన్స్పరెన్సీ వద్దనుకుంటే మనము నో ట్రాన్స్పరెన్సీ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మిగతా ఇక్కడ ఉన్నాయి యూనిఫామ్ ట్రాన్స్పరెన్సీ, ఓకే, ఫౌంటైన్ ట్రాన్స్పరెన్సీ ఉంది. ఇవన్నీ మీకు ఈ ఆప్షన్స్ అన్ని మనం చూద్దాము. మామూలుగా ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫౌంటైన్ ట్రాన్స్పరెన్సీ. ఓకే, ఫౌంటైన్ ట్రాన్స్పరెన్సీ ఏంటంటే మనకు ఒక డైరెక్షన్లో ఏ విధంగా డైరెక్షన్ కంటే ఆ డైరెక్షన్ మనకు ట్రాన్స్పరెన్సీ ఇదవుతుంది అనమాట. ఓకే, ఇక మిగతావన్నీ ఫీలింగ్స్ అని మనము ఫర్దర్ దాంట్లో చూద్దాము. దీంట్లో మీకు సబ్ ఆప్షన్స్ ఏమంటే చూడండి, లీనియర్ ఫౌంటైన్ ట్రాన్స్పరెన్సీ, రేడియల్ ట్రాన్స్పరెన్సీ అంటాం దీన్ని. అంటే ఇలా రౌండ్గా వస్తుంది అనమాట. బయటంతా మీకు ట్రాన్స్పరెంట్ ఉండి మధ్యలో కలర్ వస్తుంది అనమాట. దీన్ని మనం రేడియల్ ట్రాన్స్పరెన్సీ అని అంటాం. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసి చూడండి పాయింటర్. ఓకే, అది మన పాయింట్ అనొచ్చు, లేదంటే దీన్ని డైమండ్ ట్రాన్స్పరెన్సీ కూడా అనొచ్చు అనమాట. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసి పెట్టి మీరు ఇది లీనియర్ ఫౌంటైన్, ఎలిప్టికల్ ఆర్ రేడియల్ ఫౌంటైన్ అనొచ్చు, ఓకే, కోనికల్ ఫౌంటైన్ ఆర్ డైమండ్ ఫౌంటైన్ అనొచ్చు, రెక్టాంగులర్ ఫౌంటైన్ అనమాట. ఇలాగా 4 కార్నర్స్లో ఇలా వస్తుందంట, మీకు ఇలా వస్తుందంట. ఇది టైప్స్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ దిస్. సో ఇది ట్రాన్స్పరెన్సీ అనమాట. దెన్ కమింగ్ టు అదర్ ఆప్షన్ ఏమన్నా అనుకో, ఐ డ్రాపర్ టూల్ అన్నాను. మామూలుగా ఐ డ్రాపర్ టూల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఇందాక ఒక పిక్చర్ తీసుకున్నాను నేను, మళ్ళీ తీసుకున్నాను, దాన్ని తీసుకున్నాము. ఓకే, ఈ పిక్చర్ తీసుకున్నాను. ఈ పిక్చర్ నుంచి ఒక పర్టికులర్ కలర్ మీకు కావాలి. సే ఇప్పుడు రెడ్ షర్ట్, ఈ షర్ట్ ఉంది, షర్ట్ కలర్ ఎగ్జాక్ట్ కలర్ కావాలి మీకు. దీన్ని మీరు ఎక్కడైనా వేరే చోట ఫిలప్ చేయాలనుకున్నాను అనుకోండి, ఈ కలర్ సెలెక్ట్ చేయడం కోసం మనం వాడే టూల్ని దీన్ని కలర్ ఐ డ్రాపర్ అని అంటాము. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన ప్లేస్లో క్లిక్ చేయాలన్నమాట. ఇలా ఇక్కడ క్లిక్ చేస్తే ఆ కలర్ సెలెక్ట్ అయిపోతుంది, దాన్ని తీసుకొచ్చి ఫిలప్ చేయొచ్చు అనమాట. ఓకే, మళ్ళీ అదే టూల్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుని మీరు మళ్ళీ కలర్ ఐ డ్రాపర్ని సెలెక్ట్ చేసుకుని మీరు మీకు కావాల్సిన ప్లేస్ నుంచి క్లిక్ చేసుకుంటే ఆ కలర్ సెలెక్ట్ అవుతుంది, దాన్ని తీసుకొచ్చి ఫిలప్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి దీని ఏమంటారంటే కలర్ ఐ డ్రాపర్ అంటాం అనమాట. అలాగే పక్కన ఇంకొక టూల్ ఉంచండి ఇక్కడ. ఓకే, ఇది ఏం టూల్, ఇది అట్రిబ్యూట్ ఐ డ్రాపర్ అనేది. అట్రిబ్యూట్ ఐ డ్రాపర్ అంటారు అనమాట. ఇప్పుడు దీనికి ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుంటాను నేను, ఐ టేక్ దిస్ సర్కిల్.
ఐ టేక్ ద సర్కిల్, ఫిల్ సమ్ కలర్. అలాగే ఈ సర్కిల్కు నేను అవుట్లైన్ కూడా కొంచెం స్ట్రాంగ్, కొంచెం థిక్ అవుట్లైన్ ఇస్తున్నాను. ఓకే, ఈ అవుట్లైన్ ఒక స్టైల్ ఇస్తుంటే అలాగే డాట్స్ లాగా ఇస్తున్నాను. ఇదే కలర్, ఇదే అవుట్లైన్ నాకు దీనికి కూడా కావాలి, ఇదే ఈ పాలిగాన్ కూడా కావాలనుకోండి, బట్ అట్ టైం, అది కూడా అట్ టైం కావాలనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే అట్రిబ్యూట్ సైడ్ సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేసి దీనిలో ఫిల్అప్ చేయాలి. ఆటోమేటిక్ ఇమీడియట్ దీనికి ఉన్న అవుట్లైన్ మొత్తం కలర్స్ ఏమున్నాయో ఆటోమేటిక్గా మీకు దీనికి సెలెక్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, మళ్ళీ ఇది స్టైల్ మారుద్దాం ఇక్కడ ఈసారి. ఓకే, వేరే స్టైల్ ఇద్దాం, వేరే కలర్ ఇద్దాం. అవుట్లైన్కి మనం వేరే కలర్ ఇద్దాం. అవుట్లైన్కి ఇక్కడ మీరు వేరే కలర్ అంటే రైట్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అవుట్లైన్ కలర్ మారిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మామూలుగా లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఫీలింగ్ కలర్ మారుతుంది, రైట్ క్లిక్ ఇస్తే అవుట్లైన్ కలర్ మారుతుంది. ఇది మీకు చాలాసార్లు చెప్పాను ఇది. ఓకే, ఇప్పుడు ఇది ఫిలప్ ఇది మళ్ళీ ఇది కాపీ కావాలంటే జస్ట్ గో టు యాక్టివేట్ ఐ డ్రాపర్, క్లిక్ చేయండి, ఫిలప్ చేయండి, దట్స్ ఇట్. ఓకే, ఈ విధంగా మనము యాట్రిబ్యూట్ ఐ డ్రాపర్ని మనము యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దెన్ కమింగ్ టు ఇంటరాక్టివ్ ఫిల్ టూల్ అంటాం. ఇప్పుడు ఈ ఇంటరాక్టివ్ ఫిల్ టూల్ మీద మనము చేసుకుంటూ పోతే చాలా ఉందన్నమాట. సి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నో ఫిల్ ఉంది, అంటే ఇందులో ఏం కలర్ లేదు. ఓకే, బట్ నేను కలర్ ఫిలప్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ మీకు ఆటోమేటిక్ కలర్ ఉంది కాబట్టి మీకు వేరే కలర్ చూపించదు. ఓకే, మనము ఏదో వేరే కలర్ ఇద్దాం. దీనికి ఇది కలర్ ఉంది, నో ఫిల్ అని క్లిక్ చేస్తే కలర్ రాదు, మళ్ళీ ఇది క్లిక్ చేస్తే కలర్ వస్తుంది అన్నమాట. అంటే కలర్ తీసుకుంటుంది అన్నమాట. మీకు కావాల్సిన కలర్ని మీరు ఇందులో ఫిలప్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది ఫిల్ టూల్, ఏదంటే దీన్ని యూనిఫామ్ ఫిల్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఇది ఫౌంటైన్ ఫిల్. ఇందాక కూడా మనం చూసాం, ఫౌంటైన్ ఫిల్ గురించి చూసాం, ఇందాక చూసాం. నథింగ్ బట్ గ్రేడియంట్. దీన్ని ఫోటోషాప్లో మనం గ్రేడియంట్ని కూడా నచ్చు అనమాట. ఓకే, ఈ గ్రేడియంట్ కూడా మామూలుగా యాజ్ యూజువల్ మీకు దీంట్లో రేడియల్, ఓకే, డయాగ్నల్, అలాగే స్క్వేర్, ఓకే, ఇలా ఈ టైప్ ఆఫ్ గ్రేడియంట్స్ కూడా మీరు చూడవచ్చు. వీటి కలర్స్ కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. ఓకే, అదనమాట. ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, దీని మీద ఈ వైట్ ఉంది, దీంట్లో మీరు రెడ్ చేసేయండి. అలాగే ఈ బాక్స్ ఇందులో క్లిక్ చేయండి, క్లిక్ చేసి దీనికి తీసి ఎల్లో ఇవ్వండి, సిరీస్ కలర్ మారిపోయింది అనమాట. ఈ విధంగా మీరు యూ కెన్ చేంజ్ ద కలర్ ఆన్ ద స్పాట్ అనమాట. స్పాట్ని మీరు ఏమంటారు, గ్రేడియంట్ కలర్, మీకు కావాల్సిన గ్రేడియంట్ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఇందులో తీసుకొచ్చుంటుంది వెక్టర్ ప్యాటర్న్ ఉంది, అంటే రెడీమేడ్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఇక్కడ మీకు రెడీమేడ్గా ఉంటాయన్నమాట కొన్ని. ఓకే, ఈ వెక్టర్ ప్యాటర్న్. ఇలాగే ఈ హ్యాండిల్ నుంచి చూసారు ఇక్కడ, ఈ హ్యాండిల్ ఏం చేస్తుందంటే దీన్ని మీరు ఇలాగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్కేస్ దీన్ని మీరు పుల్ చేశారన్న ఇలా కార్నర్గా, ఇది రిపిటేషన్స్ మీకు చూడండి, ఇక్కడ లోపలికి వేసుకుంటే రిపిటేషన్స్ ఎక్కువ అవుతాయి, ప్యాటర్న్ రిపిటేషన్ ఎక్కువ అవుతుంది, లాగ్ ఎక్కితే తగ్గిపోతుంది రిపిటేషన్, ఈ ప్యాటర్న్ రిపిటేషన్ తగ్గిపోతుంది అన్నమాట. సీరియస్. ఓకే, అలాగే దీన్ని మీరు సీరియస్ వర్టికల్గా కానీ హారిజంటల్ కానీ స్కేల్ చేసుకోవచ్చు. సీరియస్ కావాల్సిన డైమెన్షన్స్లో, కావాల్సిన మీన్ ఓరియంటేషన్లో మీరు ఈ ప్యాటర్న్ని మీరు ఫిలప్ చేసి దీన్ని వెక్టర్ ప్యాటర్న్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బిట్ మ్యాప్ ప్యాటర్న్. బిట్ మ్యాప్ అంటే ఇమేజ్, మనకు కావాల్సిన ఇమేజ్ కూడా మనము ఈ విధంగా ప్యాటర్న్ లాగా పెట్టవచ్చు అనమాట. సేమ్ అగైన్ ద సేమ్ ఆప్షన్స్ అనమాట. మీరు దీన్ని బ్యాక్గ్రౌండ్ లాగా మీరు యూస్ చేయొచ్చు. ఓకే, దెన్ కమింగ్ టు టూ కలర్ ప్యాటర్న్ అంటాం. ఎనీ టూ కలర్స్, మీకు కావాల్సిన కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ మీకు కావాల్సిన విధంగా ఎనీ టూ కలర్స్ మీరు యూస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ సిరీస్ దిస్ ఇస్ టూ కలర్ ప్యాటర్న్, రైట్. దెన్ కమింగ్ టు దిస్ టెక్స్చర్ ఫిల్లింగ్ అంటాం. ఈ టెక్స్చర్ ఫిల్లింగ్, రెడీమేడ్ టెక్స్చర్ ఫిల్లింగ్స్ మీకు చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే, యూ కెన్ ట్రై ఆల్ దీస్ ఆప్షన్స్ అనమాట, యూ కెన్ ట్రై ఎవ్రీథింగ్. ఇది టెక్స్చర్ అనమాట. పోస్ట్ స్క్రిప్ట్ అంటే రెడీమేడ్ స్క్రిప్టింగ్ ఉంటుంది అనమాట దీనికి. ఓకే, స్క్రిప్ట్ బేస్డ్ ఈ ప్యాటర్న్ అనమాట. ఇది ప్రింటింగ్లో ఎక్కువ యూజ్ బ్యాక్గ్రౌండ్స్ కోసం దీన్ని యూజ్ చేస్తారనమాట, రైట్. ఇప్పుడు ఒక టెక్స్ట్ తీసుకుందాం మనము. టెక్స్ట్ మీద ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది చూద్దాం మనము. కొంచెం బోల్డ్ టెక్స్ట్ తీసుకోవాలి. బోల్డ్ టెక్స్ట్ తీసుకుంటే మీకు ఏమంటారంటే మీకు కలర్ ఇది కనిపిస్తుంది, క్లియర్ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఫిల్లింగ్లోకి వెళ్ళి యూనిఫామ్ ఫిల్, బ్లాక్ ఉంది చూసాక, గ్రేడియంట్ ఇలా చెప్పాను. గ్రేడియంట్ మీకు కావాల్సిన కలర్ గ్రేడియంట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి మార్చి మీరు ఏదైనా వేరే కలర్ మీకు కావాల్సిన కలర్ని మీరు ఫిల్అప్ చేయొచ్చు అనమాట ఇందులో. ఓకే, ఇది గ్రేడియంట్. అలాగే ప్యాటర్న్
వెక్టర్ ప్యాటర్న్ చెప్పాను, ప్యాటర్న్ అలాగే ఇది బిట్ మ్యాప్ ప్యాటర్న్, 2 కలర్ ప్యాటర్న్, రైట్. ఇవన్నీ మీరు కీప్ ద బ్యాక్గ్రౌండ్ బ్లాక్. ఇప్పుడు చూడండి నా, ఓకే, ఈ విధంగా అనమాట. యూ కెన్ ట్రై ఆన్ టెక్స్ట్ ఆల్సో, ఓకే, ఇలాగనమాట. సారీ, ఇది సెలెక్ట్ కాలేదు, టెక్స్ట్ సెలెక్ట్ కాలేదు. మీకు కావాల్సిన ఎనీ ఆప్షన్, ఎనీ కలర్ స్టైల్ని మీరు ఈ విధంగా ఫిల్అప్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ఫిల్లింగ్స్. ఓకే, శాంపిల్స్ చాలా ఉన్నాయి, మీకు యూ కెన్ ట్రై అవుట్ ఆల్ దీస్ శాంపిల్స్. ఓకే, రైట్. నెక్స్ట్ స్మార్ట్ ఫిల్ అని ఉంది. ఈ స్మార్ట్ ఫిల్ అంటే ఏమంటే, మామూలుగా ఇప్పుడు ఇలా ఉంది, ఒక 2 సర్కిల్స్ ఉన్నాయి. యాక్చువల్గా అంటే ఇక్కడ 3 పోర్షన్స్, 1 2 3 కలర్స్, డిఫరెంట్ కలర్స్ కావాలనుకుంటే మామూలుగా మనం ఫిల్అప్ చేస్తే మనకు నార్మల్ ఫిల్లింగ్తో రాదు, ఇది రాదనమాట. అదే మనం స్మార్ట్ ఫిల్ టూల్ తీసుకుని చేస్తే మనకు ఈ ఫిల్లింగ్ మీకు వస్తుందన్నమాట, ఈజీ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే స్మార్ట్ ఫిల్ తీసుకుంటాను. ఓకే, తీసుకుని ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. నేనేం చేస్తానంటే ఐ విల్ టేక్ వెయిట్, ఐ విల్ డ్రా 1 more సర్కిల్. ఇప్పుడు నేను స్మార్ట్ ఫిల్తో ఇక్కడ కలర్ ఫిల్అప్ చేశాను. అలాగే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కలర్ ఫిల్అప్ చేస్తాను. సెలెక్ట్ చేసుకోవడము, కలర్ మార్చడం అనమాట. సెలెక్ట్ చేసుకోవాలి, కలర్ మార్చాలి. ఓకే, ఈ విధంగా అనమాట. దిస్ ఈజ్ వాట్ స్మార్ట్ ఫిల్లింగ్ విల్ డూ. రిపీట్ చేస్తాను మళ్ళీ ఇంకొకసారి. టేక్ 1 ellipse, టేక్ 1 more ellipse. ఓకే, స్మార్ట్ ఫిల్తో ఇక్కడ కలర్ ఫిల్అప్ చేయండి, ఇక్కడ కలర్ ఫిల్అప్ చేయండి, ఇక్కడ కలర్ ఫిల్అప్ చేయండి. ఇప్పుడు ఈ కలర్ మటుకు మాత్రమే మార్చాలి, ఈ కలర్ సెలెక్ట్ చేసుకుని దీన్ని మటుకు మార్చాలి. సో దిస్ 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు. ఓకే, this is the advantage of having smart fill. Okay, take one rectangular, take 1 more rectangular like this, go for smart fill it. ఇందులో మీకు వేరే కలర్ కావాలి, డైరెక్ట్ ఫిల్అప్ చేయడం అనమాట, అంతే. ఓకే, దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ వాట్ వీఆర్ హ్యావింగ్ విత్ స్మార్ట్ ఫిల్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెష్ ఫిల్ ఉందన్నమాట. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు. నేను ఏం చేస్తానంటే ఐ విల్ డ్రా ఆన్ సర్కిల్ లైక్ దిస్, బిగ్ సర్కిల్. ఈ సర్కిల్ ఏమవుతుందంటే మనము సర్కిల్ని ఒక మెష్తో దీన్ని ఫామ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇలాగా మెష్ తీసుకుని ఇలా మెష్తో ఇలాగ లైన్స్ డ్రా చేస్తే మీద ఒక మెష్ లాగా దీని ఈ సర్కిల్ మీద మనము చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ సర్కిల్లో కనిపిస్తున్న డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ మీద మనం కలర్ ఫిల్అప్ చేస్తాం. మనకు కావాల్సిన ప్లేస్లో ఒక్కొక్క కలర్ అనమాట, ఒక్కొక్క డైమెన్షన్లో ఒక కలర్ మనము ఫిల్అప్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, లైక్ దిస్. మీకు నచ్చిన కలర్స్, ఎనీ కలర్, వాట్ ఎవర్ ద కలర్, మీరు మిక్స్ చేసి ఇలా మీ కలర్స్ తీసుకుని ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఏం తెచ్చినట్టు వాట్ యూ కెన్ డూ, యూనో, దిస్. ఇలా మొత్తం అయిన తర్వాత ఇదే మెష్ని మళ్ళీ మీరు తీసుకుని ఇలా మీరు ఇలా పుల్ చేయొచ్చు, ఇలాగా వీటి డాట్స్ని పట్టుకుని మీరు ఇలాగా మీకు చూడండి. ఇప్పుడు నో యూ సీ దిస్, సీ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ డిజైన్. ఇలా మీరు మాన్యువల్గా ఇలాంటి కలర్ కాంబినేషన్ కావాలంటే మీకు రాదు. సీ దిస్ కేర్ఫుల్లీ, ఇలాంటి కాంబినేషన్ మీకు మీరు మాన్యువల్గా ఇలా మిక్స్ చేయడానికి వెళ్తే మీకు రాదు. బట్ వేరాజ్ పాసిబుల్ విత్ మెష్ ఫిల్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ వాట్ వీఆర్ హ్యావింగ్ విత్ మెష్ ఫిల్. మళ్ళీ ఇంకేమైనా కలర్స్ యాడ్ చేయంటే మళ్ళీ దీన్ని మెష్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మెష్ అది యాక్టివేట్ అవుతుంది అనమాట. ఓకే, మళ్ళీ ఏదైనా కలర్ యాడ్ చేయాలంటే మరి యాడ్ చేసేయచ్చు, మళ్ళీ మెష్ కంటే మళ్ళీ మెష్ యాడ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, ఈ విధంగా ఓన్లీ మీరు చేస్తున్నట్టు ఈ డాట్స్ మీద మీరు క్లిక్ చేయాలి, చేసి కలర్ ఫిల్అప్ చేయాలి అందులో. వెరీ న్యూ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది అనమాట ఇది. ఓకే, నౌ ఐ విల్ టేక్ 1 రెక్టాంగులర్ టూల్. దీన్ని కూడా నేను మెష్ అప్లై చేస్తున్నాను. అంటే మీకు డాట్స్ ఎక్కువ కొద్ది మీకు కలర్స్ మీకు ఎక్కువ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈసారి కొంచెం తక్కువ తీసుకున్నాను డాట్స్. ఓకే, ఐ విల్ టేక్ ఎల్లో 1 కార్నర్, ఇన్ 1 కార్నర్ ఐ విల్ టేక్ పింక్, అదర్ కార్నర్ ఐ విల్ టేక్ రెడ్, 1 కార్నర్ ఐ విల్ టేక్ బ్లూ. ఈ విధంగా అనమాట. సారీ, బ్లూ కాదు, డార్క్, ఇది డార్క్, ఐ విల్ టేక్ పర్పుల్ కలర్. ఇప్పుడు మీరు ఇలా పుల్ చేశారనుకుంటే ఇది మీకు ఇట్ విల్ గివ్ న్యూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మిక్సింగ్ అనమాట.
ఈ విధంగా మీరు కలర్స్ మీరు బ్యాక్గ్రౌండ్స్ లాగా కవర్ పేజెస్ లాగా ఏదైనా మ్యాగజైన్ కవర్ డిజైన్ చేసినప్పుడు వాటిని మీరు యూస్ చేయొచ్చు. మళ్ళీ మెష్ కావాలంటే మళ్ళీ మీద క్లిక్ చేసి మీరు డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మెష్ ఫామ్ అయిపోతుంది అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ డాట్ పెట్టేసి మీరు కలర్ ఫిల్అప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆల్ టుగెదర్ దిస్ ఈజ్ అబౌట్ ఫిల్లింగ్. సీరీస్ ఎంత బ్యూటిఫుల్ నుంచి ఉండేది మిక్సింగ్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్ కాల్డ్ ఫిల్లింగ్. ఓకే, సో ఈరోజు మనం చూసిన టూల్స్ ఏంటి, ట్రాన్స్పరెన్సీ చూసాము, ఓకే, అండ్ ఐ డ్రాపర్ టూల్ చూసాము. ఫిల్లింగ్లో ఇంటరాక్టివ్ ఫిల్, స్మార్ట్ ఫిల్, మెష్ ఫిల్ చూసాము. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫిల్లింగ్ గురించి తెలుసుకున్నాము. మనం ఫర్దర్ క్లాసెస్లో ఇప్పుడు ఈ కోల్డరింగ్స్ తీసి మనము విజిటింగ్ కార్డ్స్, వెడ్డింగ్ కార్డ్స్, తర్వాత చూసి ఏమంటారంటే కవర్ పేజెస్, ఫ్లెక్సీస్, పోస్టర్స్ ఎలా డిజైన్ చేయాలో నేర్చుకున్నాము. ప్యారలల్ దీంతో పాటు మనం మెనూస్ కూడా కవర్ చేసుకుంటూ వస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.